ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, రవ్వ, సోడా, కొంచెం వాటర్ పోసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ అందులో చిన్న చిన్నగా కట్ చేసిన మిరపకాయలు, ఉల్లిపాయలు, ఓమా, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను. శనగపిండి 1 కప్ అయితే 2 కప్స్ రవ్వ, సూజీ రవ్వ తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి అండ్ 1 ఉల్లిగడ్డ అన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి దానిపై ఒక బౌల్ పెట్టి అందులో గోలించడానికి సరిపడా నూనె పోసి నూనె కొంచెం వేగాక వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా చేసుకుంటూ అందులో వేశాను. నేను వాటిని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో గోలించాను. అటు ఇటు తిప్పుతూ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు గోలించాను. నెక్స్ట్ గోలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాకనే అందులో వేయాలి, లేకపోతే బౌల్కి పిండి అనేది కింద అతుక్కుపోతుంది. మీడియం ఫ్లేమ్లో గోలిస్తే ఆ పిండి లోపల కూడా బాగా గోలుతుంది, లేదంటే పిండి పిండిగా ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా నూనెలో వేస్తూ ఉండాలి. అవి కొంచెం గోలి పైకి వచ్చాకనే ఆ గరిటెతో తీయాలి, లేదంటే గరిటెకు కూడా పిండి అతుక్కుపోతుంది. చిన్న చిన్నగా వేసిన తర్వాత అవి పైకి లేస్తే అవి టర్న్ చేయడానికి రెడీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఈవినింగ్కి అయితే స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఒక ఆనియన్ తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేశాను అండ్ నిమ్మకాయ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఆ చిన్న చిన్న పకోడాని ఒక చిన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే డెకరేట్ చేశాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.